యూజీసీ నెట్ జూన్ 2025 సెషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ప్రజెంట్ మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఎటువంటి మిస్టేక్ చేసినా కూడా మీ యొక్క యూజీసీ నెట్ అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం యూజీసీ నెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. జస్ట్ మనకి ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క డీటెయిల్స్ తోటి లాగిన్ కావాల్సి ఉంటుంది. సో మనం యూజీసీ నెట్కి సంబంధించి క్యాండిడేట్ యొక్క లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో ఇక్కడ మనకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అండ్ మన యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ విధంగా క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో మీ యొక్క అప్లికేషన్ నెంబర్ కానీ పాస్వర్డ్ కానీ మర్చిపోతే మనం ఫర్గాట్ పాస్వర్డ్ ఫర్గాట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి మనం పాస్వర్డ్ని రికవరీ చేసుకోవడం లేదా అప్లికేషన్ నెంబర్ని రికవరీ చేసుకోవడం అయితే చేయొచ్చు. ప్రజెంట్ అయితే మా యొక్క అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ క్యాప్చా అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ క్యాప్చా అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అంటూ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అంటూ పేమెంట్ కంప్లీట్ అనేది చూపిస్తుంది. జస్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఒక న్యూ ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది. కంప్లీట్ యువర్ కరెక్షన్స్ అంటూ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం కంప్లీట్ యువర్ కరెక్షన్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో క్యాండిడేట్ యొక్క అడ్రస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. లైక్ మీ యొక్క హౌస్ నెంబర్ కావచ్చు, లొకాలిటీ కావచ్చు, కంట్రీ కావచ్చు, స్టేట్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి. సో వీటికి మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. సో వీటిలో మిస్టేక్స్ ఉంటే మనం ప్రజెంట్ అయితే కరెక్షన్ చేసుకోలేము. అండ్ వీటి వల్ల మనకి మిస్టేక్ కూడా ఏమి ఉండదు పెద్దగా. అండ్ ఆ తర్వాత సో మనకు స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. సెక్యూరిటీ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఆ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి.